ఇంకా మా పార్టీ జాతీయ పార్టీ. ఎస్, మీరు ఈ రాష్ట్ర పార్టీగా ఉండి కూడా మీరు ప్రజలకు అందుబాటులో లేరు, సెక్రటేరియట్కి అందుబాటులో లేరు. ముఖ్యమంత్రి గారు 700-800 కోట్ల మీద పెట్టినటువంటి వచ్చి ఒక రోజు కూడా ఆనాడు కేసీఆర్ గారు కూర్చోలేదు సెక్రటేరియట్ లో. మేము అందుబాటులో ఉంటున్నాం. మాకుండే కొంత టైంను మా పార్టీ అవసరాల కోసం కూడా మా వ్యక్తిగతమైనటువంటి మా సొంత డబ్బుతోటి మేము ఖర్చు పెట్టుకుని మా పార్టీ నాయకత్వంలో అదే విధంగా దేశంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడాలని, మేమెంతో మాకంతా ఉండాలనే డిమాండ్ తోటి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో సోషల్ జస్టిస్ కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము పోయి పనిచేస్తున్నాం. మీ పార్టీ లేనప్పుడు కూడా మీరు పంజాబ్ పోయిర్రు, యూపీ పోయిర్రు, జార్ఖండ్ పోయిర్రు, ఇంకా ఒరిస్సా పోయిర్రు, మహారాష్ట్ర పోయిర్రు, అన్ని దేశమంతా తిరిగి. మీ పార్టీ లేదు అప్పుడు, కానీ మా పార్టీ దేశమంతా ఉంది. అయినా కూడా మేము పోయి ప్రచారం చేసేది ఈరోజు ఒక డెమోక్రటిక్ దేశంలో రాజ్యాంగం బతుకుండాలి, దేశంలో కులగణన జరగాలి, జస్టిస్ ఉండాలి, నియంతృత్వ పార్టీలను పారదోలాలి అంటే వీళ్ళకి ఎందుకింత అక్కసు? మేము మహారాష్ట్రలో ప్రచారం చేస్తే మేము ప్రజలకు అందుబాటులో ఉండి పని చేసుకుంటూ మాకుండే మా వ్యక్తిగత సమయాన్ని కూడా మేము మా పార్టీ అవసరాల కోసం పనిచేస్తున్నాం. అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్నారు. అంటే కేవలం కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు ఈ దేశంలో పరిపాలించడానికి అర్హులు కాదు అని పదే పదే చేస్తా ఉంటే కొంతమంది మేధావులు, కొంతమంది మరి చదువుకున్నోళ్ళు నిన్న కూడా పోతే కులగణన ఎందుకు? అరే పెద్ద ఎత్తున బీసీలు, ఇతర క్యాస్టులు జనాభా మేము ఇంతున్నాం, మాకు ఇంత రిజర్వేషన్ లేదు, ఉద్యోగాలలో లేదు, ఉపాధిలో లేదు, రాజకీయంలో లేదు, అదేవిధంగా ఆర్థికంగా వ్యవస్థలో కూడా మేమెంతో మాకు అంత వాటా కావాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి. 10 ఏళ్లలో మీకు ఎంతమందికి ఇల్లు వచ్చినాయి? 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? 10 ఏళ్లలో మీకు ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది? 10 ఏళ్లలో మీకు మరి ఇండ్ల కరెంటు ఎంత ఫ్రీగా ఇవ్వగలిగిండ్రు? 10 ఏళ్లలో మీకు ఎన్ని లక్షల మందికి విద్యార్థులకు కేజీ నుంచి పీజీ విద్యను అందించారు? 10 ఏళ్లలో ఎన్ని లక్షల మంది దళిత గిరిజనులకు 3 ఎకరాల భూములు పంచారు? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి వాళ్ళు చెప్పేదేంది, చేసింది ఏంది, మేమేం చేస్తామో మాది ఇంకా నడుస్తుంది, ఇంకా టైం ఉంది. కానీ వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేసిరో ఒక్కసారి ఆలోచించండి. కేవలము అప్పుడు అణచివేత, ఇప్పుడు అవాస్తవాల ప్రచారం, ఇవి రెండింటిని వాళ్ళు నమ్ముకున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని అనే ముందు మీరు 10 ఏళ్లలో ఏం చేసిరో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, ప్రజలారా ఆలోచించండి. కులగణనను కూడా వ్యతిరేకించే వాళ్ళు ఓకే మేము చెప్తున్నాం, ఓకే నీకు అంటున్నారు. అధికారులను అడ్డుకుంటే ఏమొస్తుంది? కేటీఆర్ అడ్డుకోండి. అసలు నిజంగా ఈ తెలంగాణలో చాలా వరకు పబ్బులు, క్లబ్బులు, డ్రగ్గులన్నీ బంద్ అయినాక కొంతమందికి పిచ్చిలేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమందికి చాలా అరాచకంగా తయారైతున్నారు. కొంతమంది అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఒక విఘ్నత ఉండదు, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిట్టడం, అట్లా బూతులు మాట్లాడడం, ఇవన్నీ ఎంత దరిద్రంగా అంటే ఆడవాళ్ళని తిట్టడం. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడం కోసం ఒక సామాజిక సంస్కరణవాదిగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ముందుకొస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి కులగణన చేపడుతుంటే నిలదీయండి. అయ్యా మీరు కుటుంబ సర్వే చేసిర్రు, కోడి, కుక్క, పిల్లి, నక్క ఒక్కరోజే రండి, దేశమంతా దుబాయ్ నుంచి వచ్చిర్రు, అమెరికా నుంచి వచ్చిర్రు, ఏమిచ్చిర్రు? వాళ్ళకు ఇల్లు ఇచ్చిరా, ఉద్యోగం ఇచ్చిరా, ఉపాధి ఇచ్చిరా, భూములు పంచిరా, ఏమిచ్చిర్రు? ఇవాళ ఈ దేశ భవిష్యత్తు, ఈ యొక్క జనాభా యొక్క అవసరాలు, వాళ్ళ జనాభా లెక్కలు దాన్ని ప్రకారంగా చేయాలి, వాటాలు పంచాలి అంటే అక్కడ మోడీ అంటాడు ఎస్సీ ఎస్టీ బీసీ కులగణన జరగొద్దు, విభజన అంట. అంటే ఆయన ఆల్రెడీ
పిఎంఓ ఆఫీసులో మొత్తం అగ్రకులాల వాళ్ళనే ఆఫీసర్లుగా పెట్టుకున్నాడు. కేవలం ఆయన ఒక్కడు మాత్రం బీసీ అని వాడతాడు ఓట్ల కోసం, కానీ వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ కూడా కేసీఆర్ కుటుంబమే మొత్తం వ్యవస్థ నడిపింది. ఇక్కడ కూడా అట్టడుగు వర్గాలకు మిగతా వర్గాలకు మేమెంతో మాకంత రావద్దని కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు బీసీ సంఘాలు మాట్లాడాలి, బీసీ నాయకులు మాట్లాడాలి, ఎస్సీ ఎస్టీ సంఘాలు మాట్లాడాలి. కులగణన చేయాలా వద్దా? ఇట్లా అడ్డుకుంటున్నారు. వాళ్ళ అహంకారం ఏంటిది? మరి వాళ్ళు ఇంటింటి సర్వే చేసి ఏం తెచ్చిరు, ఏమిచ్చిరు, ఎందుకు మాట్లాడరు? మాట్లాడాలి కదా మీరు కూడా. ఇవాళ సర్వేను బహిష్కరించడం అంటే మన యొక్క ఆత్మగౌరవాన్ని, మన యొక్క హక్కులను, మన యొక్క జనాభా వివరాలను, మేమెంతో మాకంతా కావాలన్నటువంటి డిమాండ్ను తుంగలో తొక్కి అంతా ఒకే కుటుంబం అనుభవించాలన్నటువంటి కుట్రలో భాగమే. ఆ విషయాన్ని గ్రహించాలి. చేర్చుకోవద్దు అనుకున్నప్పుడు నువ్వు చేర్చుకోకు, నీ పేరు ఎవరొద్దుంటున్నారు? కొన్ని ఊర్లో ఇది అది అంటున్నారు. మరి నిన్నటిదాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు, చేయలేదు, మేము చేసుకుంటూ వస్తున్నాము. మీ ఊర్లో డీటెయిల్స్ వద్దు, మాకు మా ఊరికి ఏమి వద్దు అనుకున్నప్పుడు, మా ఊరు, మా కులాలు, మా జనాభా, మా ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి అవసరం లేదు, మా ఊరు లేదు అనుకున్నప్పుడు మీ పేర్లు, మీ ఊర్లు చేర్చుకోకండి. కానీ ఇది ఎవరికి నష్టమో కూడా అంతిమంగా ఆలోచించాలని కోరుతాము.